డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. మిత్రులందరికీ నమస్కారం. నిత్యం మన జీవితంలో జరిగేటటువంటి ఎన్నో సమస్యలకి న్యాయపరమైనటువంటి సలహాలు ఇస్తూ మనకి ఎన్నో రకాలుగా ఎన్నో విషయాల మీద చర్చలు జరుపుతూ ఎంతో నాలెడ్జ్ని ఇస్తున్నటువంటి నాగేశ్వరరావు పూజారి గారు మన ముందు ఉన్నారు. ఇవాళ ఒక ముఖ్యమైన విషయం గురించి వారితో చర్చిద్దాం. సార్ నమస్తే. సుప్రీం ఈ మధ్య ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది. ఆ నేపథ్యంలో నాకు ఒక విషయం గుర్తొస్తుంది సార్. వివాహం మీద, హిందూ వివాహం గురించి, అది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి విషయం మీద ఒక పాట గుర్తొస్తుంది నాకు. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, చప్పట్లు, తాళాలు, తలంబరాలు, మూడే ముళ్ళు, 7 అడుగులు, మొత్తం కలిపి నూరేళ్ళను ఒక అద్భుతమైన పాట ఉంది. అది ఎంత బ్యూటీ ఉంటుంది సార్ దాంట్లో. ఆ బ్యూటీ పాట విన్నప్పుడు అది శాస్త్రోక్తంగా దాన్ని ఒక కవి పలచాడేమో అనిపిస్తే, ఇప్పుడు అదే ఒక చట్టమై కూర్చుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, హిందూ వివాహ చట్టం అంటే ఏదో మీరు ఎక్కడో పెళ్లి చేసుకొని వచ్చి, గుళ్ళో పెళ్లి చేసుకొని తాళిగట్టేసి వచ్చి మేము పెళ్లి చేసుకున్నామంటే అది చెల్లదు. అలాగే ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చామంటే ఓకే, వీళ్ళిద్దరు భార్యాభర్తలు అని ఇస్తారు, కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందకి దాన్ని తీసుకురావాలంటే కొన్ని దానికి సంబంధించినటువంటి క్రతువులు ఉన్నాయి. ఆ క్రతువులు మొత్తం ఉంటేనే దాన్ని హిందూ వివాహ చట్టం కింద పరిగణించబడుతుందన్నారు. అసలు దీని వెనక ఉన్న సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంటి చెప్పండి. అంటే ఇప్పుడు మనకు భారతదేశం అనేది రకరకాల మతాలు ఉంటాయి. మనకు భారతదేశంలో ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, పార్సీస్, ఇట్లా రకరకాల మతాలు ఉన్నాయి. సో ప్రతి మతానికి ఒక కల్చర్ ఉంది. వాళ్ళ కల్చర్ని బట్టి వాళ్ళ విధానాలు, వాళ్ళకు పెళ్ళిళ్ళు కానీ, నివసించే విధానం కానీ, వాళ్ళ అలవాట్లు కానీ, తర్వాత ఆచార వ్యవహారాలు కానీ ఉంటాయి. సో ప్రతి మనిషి జీవితంలో ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక 3 అంశాలు ప్రధానంగా, ఒక మనిషి అంటేనే 3 అంశాలు ఉంటాయి. 1 పుట్టుక, 2 పెళ్లి, 3 చావు. మొత్తం మనిషి జీవితంలో ఉంటే 3 మనకు ఎక్కడైనా కూడా. సో ఎప్పుడైతే పుట్టుక మన చేతిలో ఉండదు, సావు కూడా మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉండగలిగేది ఏంది? మ్యారేజ్ ఒకటే. అంటే అట్లీస్ట్ మనకు దానికి ఒక ఒపీనియన్ కానీ, ఒక ఐడియా కానీ, ఒక ఆలోచన విధానం కానీ ఉంటుంది. సో మనది హిందూ మతం అనేది పురాతనమైంది చాలా. మొత్తం అన్ని దేశాలలో మతాల కంటే చాలా పురాతనమైంది హిందూది. సో మన హిందూ మ్యారేజ్ లో మన హిందువులు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలా. అట్లా పాటిస్తేనే దాన్ని మనం హిందూ మ్యారేజ్ అంటాం అనేది మనకు చెప్పబడింది. సో దాన్ని ఏం చేశారు, మనకు 1955 వరకు మన దేశంలో హిందువులకు సంబంధించి వివాహ వ్యవస్థ మీద చట్టం లేదు. సో అప్పుడు 1955లో, అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత 1955లో ఈ విడాకులకు సంబంధించిన చట్టం కానీ, కలిసి ఉండటానికి కానీ, ఎందుకంటే ఒక 2 వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో వచ్చే రకరకాల ఇబ్బందులకు చట్టపరంగా కూడా ఒక సొల్యూషన్ ఉండాలి కదా అని చెప్పేసి మనకు హిందూ వివాహ వ్యవస్థ మీద మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ అని తీశారు. ఓకే, అట్లనే మనకు ఇండియన్ డైవర్స్ యాక్ట్, తర్వాత ముస్లిమ్స్ పర్సనల్కి సంబంధించి డెజల్యూషన్ ఆఫ్ ముస్లిం కి సంబంధించి, అమ్మాయిలకు సంబంధించి చట్టాలు కూడా కొన్ని చేశారు. సో ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచార వ్యవహారాలు ఉంటాయి. సో మన హిందూ మతానికి వచ్చారికి ఏంటంటే, మన హిందూ మతం ఏంటంటే మనము ఎట్లా పెళ్లి చేసుకోవాలా అంటే, ఏవి ఉంటే దాన్ని హిందూ మ్యారేజ్ కింద పరిగణిస్తాము, ఏవి ఉంటే దాన్ని మనం హిందూ మ్యారేజ్ కింద పరిగణిస్తాము అనే దాన్ని మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ లో చాలా స్పష్టంగా నిర్వచించారు. సో అది కాలక్రమం ఏమైపోయిందంటే, అది అక్కడ పుస్తకంలోనో లేకపోతే సమాజంలో మరుగుపడిపోయింది అంతే కాలక్రమేణా. సో ఇప్పుడు అంతా ఏం చేస్తున్నారు, ఏదో ఒక పెళ్లి, అంటే హిందువులు అంటే ఏదో ఒక పెళ్లి చేసుకుంటున్నారు, పోయి రకరకాల పద్ధతులలో పెళ్లి చేసుకుంటారు. తాళి కట్టడము, గుళ్ళ పెళ్లి చేసుకోవడము. ఆర్య సమాజ్ లో ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. ఆర్య సమాజ్ లో హిందూ పద్ధతి ప్రకారం చేస్తారు. అక్కడ ఎందుకంటే స్పెషల్లీ ఫర్ హిందూస్ కి సంబంధించిన కాబట్టి వాళ్ళు అక్కడ కొద్దిగా పద్ధతి పాటిస్తారు. సో ఆర్య సమాజ్ వివాహ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. అది ఆర్య సమాజ్ లో చేసే పెళ్లిళ్ళ మీద సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే,
ఆర్య సమాజ్కి ఉమ్, పెళ్లి చేయాల్సిన అంత అవసరం ఏముంది ఉమ్, అనేది ఒకటి వ్యాఖ్యలు. అవును, ఆర్య అవును. సమాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంది, ఉమ్, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులకు సంబంధించిన దాన్ని వాళ్ళు పాటించాలి అనేది, ప్రజల్లోకి తీసుకెళ్లాలా అనేది ఆర్య సమాజ్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఉమ్. కాలక్రమేణా దాంట్లో ఏమైపోయిందంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేయడం, తర్వాత సర్టిఫికెట్ యా, ఇష్యూ చేయడం కూడా అవును, జరుగుతున్నది. అది అవును. చట్ట ప్రకారం జరుగుతున్నది. కానీ ఒకనొక సందర్భంలో ఏంటంటే ఆర్య సమాజ్కు సర్టిఫికెట్లు చెల్లవ్వ అనేసి. చెల్లవు అని చెప్పలేదు, చెల్లవు. చెల్లవు అని ఎప్పుడు చెప్పలేదు. ఒక అది. అభిప్రాయాన్ని ఏంటంటే వాళ్ళ మెయిన్ బిజినెస్ కాదు అది ఆ, అనేది చెప్పింది అంతే. ఉమ్, కాబట్టి ఎక్కడ కూడా ఆర్య సమాజ్లో పెళ్లిళ్ళు చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలే. ఓకే. వ్యాఖ్యానించడం It's వేరు. valid. వ్యాఖ్యానించడం వేరు. ఉమ్, ఇప్పుడు మనం ఒక తీర్పు చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని వ్యాఖ్యానించేస్తాం. ఉమ్. అట్లా ఒక తీర్పు చెప్పేటప్పుడు వ్యాఖ్యానించడం వేరు, నీకు చెల్లదు అని ఆర్డర్ చేయడం వేరు. ఆర్డర్ ఇవ్వడం. ఓకే. ఈ రెండు వేరు. రైట్. సో మనం ఏం చేస్తాం, మన కార్య సమాజ్ అంటే బాగా క్రేజ్ కాబట్టి సుప్రీంకోర్టు చేసిన వాక్యాన్ని ఎవరికి నచ్చడం వాళ్ళు రాసేసుకున్నారు. సుప్రీంకోర్టు ఏమన్నది అంటే దానికి పెళ్లిళ్ళకు Authenticity. ఇష్యూ అంతా ఏముంటది అని వాళ్ళంత ఉద్దేశం అది కాదు కదా అన్న టైంలో అన్నది అట్లా. సో మరి ఇప్పుడు ఆర్య సమాజ్లో కనుక నిజంగా పెళ్లిళ్ళే రద్దయితే మరి ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి కదా. అవును. కాబట్టి ఆర్య సమాజ్ పెళ్లిళ్ళు రద్దు అనేది ఎప్పుడు సుప్రీంకోర్టు చెప్పలే. ఇప్పుడు సో ఈ హిందూ మ్యారేజ్కి వచ్చారు అదే చెప్తున్నారు. Hmm. చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు అంటే ఏంటంటే జనరల్ గా అందరూ ఏమనుకుంటారు అంటే కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే హిందూ మ్యారేజ్ వ్యవస్థలో జనరల్ గా మనకు వివాహం అనేది రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ కాదు ఎక్కువ శాతం. ఎందుకంటే ఇప్పటికీ గ్రామాలలో, పట్టణాలలో, సెకండ్ టైర్ సిటీస్ లో, చిన్న చిన్న ఊర్లలో హిందూ వ్యవస్థ మ్యారేజ్ జరుగుతుంటది. అవును. ఎవరు ఎక్కువ రిజిస్ట్రేషన్ చేసుకోరు చేసుకోండి సార్. అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ పరంగా ఏదన్నా బెనిఫిట్స్ కావాల్సి వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఫారిన్ కి ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు వెళ్ళి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు తప్ప ఇట్లా మ్యారేజ్ కానీ అవుతున్నప్పుడు అయిన చేసుకోరు. వెంటనే చేసుకోరు హిందూ మ్యారేజ్ వ్యవస్థలో. లేవు. సో నిన్న మనకు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పింది అంటే హిందూ మ్యారేజ్ వ్యవస్థ అనేది ఆ చట్టంలో రాసిన దాని ప్రకారం జరిగితేనే వ్యాలిడ్. ఓకే. అంతే తప్ప మీరు ఏదో హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నంత మాత్రాన అది వ్యాలిడ్ అవుతుందని మేము చెప్పలేము. ఈ రెండు వేరు. కాదు సార్, ఇలా దీన్ని ఉదాహరించటం దేనికి సంబంధించినటువంటిది, అంటే ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి, ఏ విషయాల్లో ప్రూవ్ చేసుకోవాలి? అది ఏ విషయాల్లో ప్రూవ్ చేసుకోవాలంటే ఏంటంటే హిందూ మ్యారేజ్ వ్యవస్థకు సంబంధించి పెళ్లికి సంబంధించి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని పాటించడం ద్వారా మాత్రమే హిందూ మ్యారేజ్ అనేది వ్యాలిడ్ అవుతుంది. దాన్ని హిందూ మ్యారేజ్ కింద పరిగణిస్తాము. ఒక ఇద్దరు వ్యక్తులు హిందూ మ్యారేజ్ యాక్ట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన మ్యారేజ్ పర్ఫార్మెన్స్ ఆ విధంగా అయింది అని మేము భావించలేము. ఈ సర్టిఫికేట్ అనేది ఏముంటది అంటే వీళ్ళిద్దరికి పెళ్లి అయింది అనేది ఒక టెక్నికల్ ప్రూఫ్ మాత్రమే తప్ప, ఒక టెక్నికల్ ప్రూఫ్, వీళ్ళిద్దరు భార్యాభర్తలు అని చెప్పి ఒక టెక్నికల్ ప్రూఫే తప్ప హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన మ్యారేజ్ యాక్ట్ అవ్వాలి అంటే వివాహం మాత్రం సంప్రదాయబద్ధంగానే జరగాలి అనేటటువంటిది సంప్రదాయబద్ధంగా జరగాలి ఒకటి. దీంట్లో హైయెస్ట్ బ్యూటీ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే మనము ఒక హిందూ మ్యారేజ్, ఒక ఇద్దరు హిందువులు గనక ఆ యాక్ట్ ప్రకారం గనక పెళ్లి చేసుకోకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్ళి హిందూ మ్యారేజ్ ప్రకారం ఈ పెళ్లి జరగలేదు క్యాన్సిల్ చేయమని అడిగే హక్కు ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. కాబట్టి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ లో జనరల్ ఏం గ్రౌండ్స్ ఉన్నాయంటే మోసం చేయటము, అబద్ధాలు ఆడటము, రకరకాల ఏమైనా రోగాలు ఉంటే దాచిపెట్టడము, తర్వాత కోర్షన్ అంటే భయపెట్టడము, బెదిరించడము, లోబరుచుకోవడం ద్వారా పెళ్లి చేసుకోవడం, అన్ని ఏదన్నా ఒక సమస్య ఇట్లా పెళ్లి జరిగినప్పుడు దాన్ని మనం ఏం చెప్తాం, దాన్ని రద్దు చేయమని అంటాం. మ్యారేజ్ అనేది ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇప్పుడు ఈ సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ద్వారా ఒకవేళ హిందూ మ్యారేజ్ ప్రకారం యాక్ట్ ప్రకారం కనుక మ్యారేజ్ జరగకపోతే మనం దాన్ని కూడా గ్రౌండ్ చేసుకుని అనల్మెంట్ అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని వ్యక్తిగతమైనటువంటి కక్షతోటో లేకపోతే ఎస్కేపిజం, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎస్కేప్ అవడం కోసము వ్యక్తిగత స్వార్థం కోసం దీన్ని మిస్యూజ్ చేసేటటువంటి అవకాశం లేదా? సో ఇంతకుముందు మీరు అన్నట్టు ఇప్పుడు ఈ సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆధారంగా చేసుకొని ఎవరైనా వ్యక్తిగతంగా లాభం పొందే అవకాశం ఉండొచ్చు కదా. అంటే కొన్ని మ్యారేజెస్ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందువులైనా కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఫాలో వ్యక్తిగత లాభం వారు మిస్యూజ్ చేయొచ్చు అనే అవకాశం ఉండొచ్చు అనేది మీరు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా సరే ఏంటంటే
చట్టం చాలా మందికి అర్థం కాదు. చట్టానికి ఒక రూల్ ఉంటుంది, అంటే చట్టం అంటే ఒక రూల్, ఆ రూల్కి ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. సో ఒక సుప్రీం కోర్టు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచినంత మాత్రాన మళ్ళీ దీన్ని బేస్ చేసేసుకొని మళ్ళీ దాంట్లో ఉన్న లొసుగులన్నీ తీసేసి మళ్ళీ దాన్ని వేసుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వ్యక్తి ఇక్కడ కేసు టు కేసు ఉంటుంది. సో ఈ కేసులో ఏంటంటే ఇద్దరు పైలట్లు పెళ్లి చేసుకుని హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వెళ్ళి వాళ్ళు వేసుకుంటే దాని మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి దాన్ని మళ్ళొక్కసారి చట్టంలో ఏదైతే రాసిందో దాని ప్రకారం ఫాలో కాండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే కంపల్సరీ ఫాలో కావాలనేది మనకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో దాన్ని ఆసరాగా చేసుకొని నా మ్యారేజ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరగలేదు అని చెప్పి మళ్ళా పోయి వేసుకునే అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే కోర్టు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ కేస్ ఎప్పుడైనా మీరు అందరికి అర్థం కాని విషయం ఏంటంటే ఎవ్రీ కేస్ ఇస్ యూనిక్. ఎవ్రీ కేస్ టు కేసు మారిపోతుంటది. ఇప్పుడు కూడా ఎందుకు మారిపోతుంటది అంటే లా ఇస్ లైక్ అమీబా అంటాం. లా ఇస్ లైక్ అమీబా అంటే ఏంటంటే చట్టానికి రూపం ఉండదు ఎప్పుడు. ఒక విషయం గుర్తొస్తుంది సార్, ఎన్టీ రామారావు గారి సినిమాలో ఒక మాట ఉంటుంది, తీర్పు కోర్టుకి తీర్పుకి కూడా తేడా ఉంటే ఎలా ఎవరు ఆధారం అని అడుగుతారు. చెప్పండి సార్ ఎలా అంటే ఇప్పుడు ఏమైందంటే టెక్నికల్ గా దాన్ని ఇప్పుడు అది జనాలలోకి వెళ్ళాలి కాబట్టి అట్లాంటి ఎలా కొడతారు జనరల్ గా. టెక్నికల్ గా ఆలోచించినప్పుడు ఏమైతే అంటే ఇప్పుడు ఒక కింది కోర్టులో జడ్జి ఉన్నారు అనుకుందాం, ఒక కోర్టు జడ్జి ఉన్నారు అనుకుందాం, ఆయన పరిధి కొంతవరకే ఉంటది. ఎక్స్పీరియన్స్, పరిధి, ఆలోచించే విధానము, కొన్నిసార్లు అడ్వకేట్లు చేసే తప్పు, ఇవన్నిటిని బేస్ చేసుకుంటూ తీర్పు వస్తుంది. సో ఆ తీర్పులో ఏం లోపాలు ఉన్నాయి, ఈ తీర్పు ఇచ్చేటప్పుడు ఇవి కన్సిడర్ చేయలేదు అని చెప్పి మనం పై కోర్టుకి వెళ్తాం. మళ్ళీ అక్కడ జడ్జి ఆలోచించే విధానం, చిన్న కోర్టు ఇది పెద్ద కోర్టు ఉంటుంది, అక్కడ జడ్జి ఆలోచించే విధానము, అక్కడ మళ్ళా ఒక సాక్ష్యాన్ని ఎట్లా పరిగణించచ్చా పరిగణించలేమో అని దాని మీద మళ్ళీ జడ్జిమెంట్ బేస్ అయి ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ హైకోర్టుకు వస్తుంది. హైకోర్టుకు వచ్చినప్పుడు ఏంటంటే హైకోర్టు చాలా బ్యాలెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి హైకోర్టు అంటే ఏంటంటే ఆ రాష్ట్రంలో ప్రజలందరూ రిప్రజెంటేటివ్ అన్నట్టు, నథింగ్ బట్. సో అది రిప్రజెంటేటివ్ కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే ఒక హైకోర్టు తీర్పు ఇచ్చే ముందు చాలా రకాలుగా అది సమాజం మీద ఏం ప్రభావం చూపిస్తుంది, ఎందుకంటే ఒక హైకోర్టు మాట జనాల్లోకి ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతుంది. సో ఒక కేసు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కేసును బ్యాలెన్స్ చేయాలా, ఎట్ ద సేమ్ టైం సమాజాన్ని కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలు ఉన్నా కూడా ఇగ్నోర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అట్లా. కాబట్టి ఇప్పుడు ఆ తీర్పు అనేది ఎట్లుంటుంది అంటే కేసు టు కేసు ఉంటుంది, ఎప్పుడైనా కూడా కేసు టు కేసు. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చిందో హిందూ వివాహ చట్టం యొక్క ఇది ఎలా ఉండాలి అనేటటువంటి దాని మీద కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు మాకు ఇలా జరగలేదు కాబట్టి దీన్ని రద్దు చేయండి అని అడగడము, లేకపోతే మాది వివాహమే కాదు ఆవిడ ఎవరో నాకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు అనడం అనేది కూడా కరెక్ట్ కాదు. అది ఆల్రెడీ జరిగిపోతుంది. పిల్లలు ఉంటుంటారు, ఏదో ఒక అవసరం కోసం వాళ్ళు వచ్చే ఉద్దేశాన్ని కూడా కోర్టు చూస్తుంది. వాళ్ళు వచ్చే ఒక ఉద్దేశం కూడా కోర్టులు ఏ ఉద్దేశంతో వచ్చారు కోర్టుకి అనేది కూడా కోర్టు చాలా స్పష్టంగా పరిశీలిస్తుంది. సో అక్కడికి ఈ యొక్క జడ్జిమెంట్ ని బేస్ చేసుకుని వెళ్ళినంత మాత్రాన న్యాయం జరుగుతుంది అనే రూల్ ఏం లేదు. సో ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని వందల విషయాల్ని పరంలోకి తీసుకోవాల్సి వస్తుంది, బ్యాలెన్సింగ్ చేయాల్సి వస్తుంది, పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది, జీవితాన్ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న తప్పులు జరిగితే వాళ్ళని మందలించాల్సి వస్తుంది. ఈ రకరకాల బ్యాలెన్సింగ్ అయిన తర్వాత ఒక జడ్జిమెంట్ అనేది డెలివరీ అవుతుంది. ఆ జడ్జిమెంట్ ని ఎట్లా డెలివరీ చేస్తున్నది కూడా ఒక అడ్వకేట్ మీద కానీ లేకపోతే ఉన్న ఎవిడెన్స్ మీద కానీ ఆధారపడి ఉంటుంది. సో ఈ తీర్పుని బేస్ చేసుకొని ఎక్కడ కూడా కోర్టుకు వెళ్తారని మనం అనుకోలేము అట్లా. కాబట్టి రెగ్యులర్ గా కొన్ని వందల తీర్పులు వస్తుంటాయి. సో ఒకటి ఏంటంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల ఒక మళ్ళా హిందూ మ్యారేజ్ వ్యవస్థలోకి ఉన్న ఒక ప్రాధాన్యత అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చర్చించుకోవడం తెర మీదకి వచ్చింది. కాబట్టి ఓహో హిందూ మ్యారేజ్ అంటే ఇప్పుడున్న తరానికి ఏంటంటే ఇప్పుడు చాలా మందికి మ్యారేజ్ ఎట్లా చేసుకోవాలనే విషయం తెలియదు. అదే ఇప్పుడు మ్యారేజ్ అంటే ఏంది, ప్రీ వెడ్డింగ్ తర్వాత సంగీత్ హల్దీ ఫంక్షన్ సంగీత్ ఇట్లాంటి అంతా ఇప్పుడు ఈ పెళ్లి 7 days ఏదైతే ప్రీ వెడ్డింగ్ షూట్ అని సంగీత్ అని లేకపోతే హల్దీ ఫంక్షన్ అని లేకపోతే రకరకాల ఫంక్షన్లు అయితే
కొంతమంది బ్యాచిలర్స్ పార్టీ అని. ఇప్పుడు కొత్తగా వచ్చింది. సో ఇట్లా రకరకాల పార్టీలు 7 days 10 days అయితే ఎట్లా జరుపుకుంటున్నారో, హిందూ మ్యారేజ్ వ్యవస్థలో మనం ఒక 30 సంవత్సరాల క్రితం వెళ్తే 5 రోజుల పెళ్లి 7 రోజుల పెళ్లి అని వాళ్ళ స్తోమతకు తగ్గట్టు 1 3 5 7 రోజుల పెళ్లిళ్ళు జరుగుతుండే. అవన్నీ దీంట్లో ఉంటుండే. కాలక్రమేణా ఏంటంటే వాటి రూపాలు మార్చింది అంతే. కాబట్టి అది జరుగుతూనే ఉంటది. కానీ ఇప్పుడున్న యువతరానికి అయితే ఒక హిందూ మ్యారేజ్ అంటే ఏంది, దాన్ని ఎట్లా చేసుకోవాలా, లేకపోతే ఒక క్లారిటీ అనేది అయితే సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ జడ్జిమెంట్ చేయడం ద్వారా ఏంటంటే అట్లీస్ట్ ఒక ఆలోచించగలిగే శక్తి వచ్చింది జనాలకు. సో ఇది విస్తృతంగా కనుక జనాల్లోకి వెళ్తే మన హిందూ మ్యారేజ్ వ్యవస్థ మీద కానీ ఒక నమ్మకం కానీ దాని గురించి తెలుసుకోగలిగితే అది కరెక్ట్ అవుతుంది అనుకుంటాం. నిజానికి చెప్పాలంటే ఏంటంటే మన మ్యారేజెస్ అన్ని ఫెయిల్డ్. ఎందుకు అదే చెప్తున్నాను, మనం ఎన్నో 100 సార్లు చెప్పినాం కదా. మళ్ళా ఇప్పుడు ఒక్క మ్యారేజ్ ఫెయిల్డ్ అంటానికి ఇప్పుడు కర్నూలు స్వామికి కనుక 100 కారణాలు ఎట్లుంటాయో ఒక మ్యారేజ్ ఫెయిల్డ్ అంటానికి కొన్ని లక్షల కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ద్వారా ఏం చెప్తున్నారు అంటే ఏంటంటే హిందూ వివాహ వ్యవస్థలో మనం ఏం చేస్తామంటే మంట పెట్టుకొని అగ్ని చుట్టూరు మన హోమగుండం చుట్టూరు 7 అడుగులు ఒకళ్ళ చేతిలో అగ్ని సాక్షిగా ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పెట్టుకొని మనస వాచ కర్మన సప్తపది చేసుకుంటూ ఒకరికొకరు చేసుకునే ప్రమాణాలు అవి. ఒకరికొకరు అగ్ని సాక్షి చేసుకునే ప్రమాణాలు. కాబట్టి అందులో ఉన్న మజా అంటే అట్లా చేయటం ద్వారా ఏంటంటే ఒకరికొకరికి దగ్గర కావడం, ఒక నమ్మకము, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక ట్రెడిషన్ వల్ల వాళ్ళు మరింత దగ్గరే అవకాశం ఉంటది. అది పెట్టిన సిస్టమే అది. ఇప్పుడు అందుకే చెప్తాను, ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ళన్నీ ఏమైనా ఫోటోషూట్ కి వాటికి వీటికి కూర్చొని మేకప్ల మీద దృష్టి పెట్టడం ద్వారా ఆ అటాచ్మెంట్ అనేది, పెళ్లి అనేది ఒక అటాచ్మెంట్. తెర తీసిన తర్వాత చూసుకోమంటారు సార్. అప్పుడు ఉన్నటువంటి పెళ్లి జరిగేదే పెళ్లికి వచ్చినామంటే తంతు టైపులా ఎవరు కూడా వాళ్ళకి ఏం పెట్టిళ్ళు, ఆ చీర తక్కువగా పెట్టిళ్ళు, భోజనాల దగ్గర అన్నం పెట్టలే, పెళ్లి పిల్లగానే చూసుకోలే, పెళ్లి పిల్లని చూసుకోలే, మేము ఇంత కష్టపడం. ఇక్కడ ఒక మానసికంగా అటాచ్మెంట్ అనేది ఎక్కడ ఉంది జనాలకు అట్లా. కాబట్టి ఆ మానసికమైన అటాచ్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ వివాహ వ్యవస్థలో ఆ అగ్ని చుట్టూరు వేదమంతాల సాక్షిగా ఒక చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ తిరిగితేనే మనకు బాండింగ్ అనేది వస్తుంది. అదొక ఫీలింగ్ అది. ఇప్పుడు ఎంతమంది అంటే నేనైతే జనరల్ గా పెళ్లిలకు ఎక్కువ వెళ్ళాను, ఎందుకంటే డ్యూ టు బిజీ షెడ్యూల్స్ అవి. కానీ ఎక్కడ కూడా మనకు వివాహ వ్యవస్థలో అగ్ని పెట్టి తిప్పే కార్యక్రమాలు అయితే ఎక్కడ చూడలే. ఎందుకంటే మాక్సిమం పెళ్లిళ్ళు మనకు ఫంక్షన్ లో జరుగుతాయి. ఆ ఫంక్షన్ లో పక్కన కూర్చోబెట్టి మా మంత్రాలు చదివేసి కుర్చీల మీదనో ఏమైనా కూర్చోబెట్టి పెళ్లి చేస్తారు. నవ్వొచ్చింది. స్టూల్ పెళ్లి కూడా వాళ్ళ యూతే కదండి, కిందకు దాన్ని ఏమంటారంటే ఆ చెక్క అనేది అంటారు సార్, దాని మీద కూర్చోబెట్టేవారు. దాని మీద ఒక తెల్ల బట్ట వేసి పీట వేసి కూర్చోబెట్టేవారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇంతింత పీటలు. అరే యూత్ కూడా కింద కూర్చోలేనటువంటి అసక్తతలోకి అనారోగ్యంలోకి వచ్చేసారా అనే బాధ కూడా కలుగుతుంది ఒక్కొక్కసారి చూస్తుంటే. వింత పోకడలు, వింత అలవాట్లు. ఇంకొకటి ఏంటంటే అడాప్టెడ్ కల్చర్ ని ఎక్కువ మనం ఫాలో అవుతున్నాము. ఎక్కువ అడాప్టెడ్ కల్చరే ఉంది. ఎందుకంటే అది వివాహ వ్యవస్థలో బ్యూటీ అది అంతే. కాకపోతే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అది 7 అడుగులు నడిచిన వ్యక్తులకే తెలుస్తుంది. ఫస్ట్ లుక్, ఫస్ట్ టచ్, అది అద్భుతం అండి. నేను నడిచిన అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచిన కాబట్టి నాకు ఆ ఫీల్ బాండింగ్ అర్థమవుతుంది. అట్లా కాబట్టి 20 సంవత్సరాలు అయింది కదా మ్యారేజ్ అయ్యి, అది అట్లే విడిపోయింది. కాబట్టి వన్స్ అపాన్ ఏ టైమ్ వివాహాలు ఎందుకు నిలబడినాయి అంటే వాళ్ళు విడిపోవాలని ఎప్పుడు ఎందుకు అనుకోలేదంటే ఇది ఎప్పటికీ వాళ్ళకి వెన్నంటి ఉండేవి ఈ జ్ఞాపకాలన్నీ కూడా. అరే నన్ను నమ్ముకుని వచ్చింది తెచ్చేది, అరే వాళ్ళ అమ్మా నాన్నను వదిలేసి వచ్చిందనో, లేకపోతే ఆ ఫస్ట్ చూపు ఏదైతే వాళ్ళు చూస్తారో ఒక మగవాడిని, అతని ఫోటోనే ఉండిపోతుంది. ఈ లేడీస్ లో కూడా, విమెన్ లో ఆ ఫస్ట్ ఫోటో అంటారు చూసారా, దాన్ని చెరిపే వాళ్ళు కాదు సార్. అతను దుర్మార్గుడైనా దుష్టుడైనా అందగాడు కాకపోయినా బంధము సార్ అది. మన వివాహ వ్యవస్థలో బ్యూటీ అది. అందరూ వచ్చి ఇప్పుడున్న యూత్ అంతా వచ్చి ఏమంటారు అంటే ఏంటంటే, సార్ అమెరికా లాంటి దేశాలలో విడాకులు అడగనే ఇచ్చేస్తారు కదా సార్, ఇండియాలో మాత్రం విడాకుల కోసం పోరాడాలి కదా సార్ అంటారు. అడగంగానే ఇచ్చేస్తే ఆ బంధానికి వాల్యూ ఏముంటది?
పోరాటంలోనే ఉంది కదా జీవితం Exactly. అని మనం అంటే చెప్తాం. వాళ్ళకి ఏం అవసరమో అది మాత్రమే తీసుకుని మాట్లాడతారు. కానీ అమెరికా లాంటి దేశాల్లో టైం పంక్చువాలిటీ ఉంటుంది, వీళ్ళని పాటించమని చెప్పండి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, పాటించమని మంచి చెప్పండి. మంచి మంచి తీసుకోరు కదా. మంచి తీసుకోరు, అదే అంటున్నాను కదా. అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే రాముడు మాంసం తిన్నాడు తినలేదా అని మాట్లాడతారు. అరే రాముడుకున్న క్వాలిఫికేషన్స్ లో నీకున్నాయా? ఒకటి ఉందా చూపించు. రాముడు బాణం వేస్తే ఎదురు రాదు, రాముడి మాటకి తిరుగులేదు, రాముడికి అంత సైన్యం ఎక్కడి నుంచి వచ్చి నువ్వు పిలిస్తే నీ ఇంటి వాళ్ళే రారు. ఆ క్వాలిటీస్ నీలో ఉన్నాయా? లేవు. ఎలా పోల్చుకుంటావు? హౌ యూ కంపేర్ విత్ అదర్ సచ్ ఎ గ్రేట్ పర్సన్స్ అండి. అట్లాగే దేశాల గురించి మాట్లాడతారు. అరే నీ దేశం ఏంటి, నువ్వు ఎక్కడ పుట్టావు, నీ దేశం యొక్క సంస్కృతి మీద నీకు అవగాహన లేక. భారతదేశాన్ని కానీ భారత సంస్కృతిని కానీ మించింది ఏది కూడా ఈ ప్రపంచం లేదు. మీరు ఎన్నో సందర్భాల్లో ఈ మాట తిరిగిన కాబట్టి చెప్తున్నా. నేను తిరగకుండా దేశాలు చెప్తలేను. తిరిగారు కాబట్టి చెప్తున్నారు. దేశాలు యూరోప్ అంతా. తిరిగిన కల్చర్ ని చూసినా కాబట్టి చెప్పగలుగుతున్నా. నేను ఏదో ఇక్కడ కూర్చోబెట్టినా చెప్తాను లేదండి. Obviously. కాబట్టి నేను అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఎవరన్నా పెళ్లి చేసుకోవాలనుకుంటే కంపల్సరీ చట్టంలో కానీ మన సంస్కృతిలో ఉన్న విషయాలను పాటిస్తూ పెళ్లి చేసుకోవడం తప్ప ఏదో ఆర్టిఫిషియల్ గా ఫంక్షన్ హాల్లో చేసుకున్నా. ఇప్పుడు అంతా అన్ని ఫంక్షన్ హాల్లే ఉన్నాయి, కానీ చాలా విషయాలు. పద్ధతులు పాటించమని చెప్తున్నాం మనం అట్లా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మా బంధువుల ఇళ్లలోనే పెళ్లి జరుగుతుంది. జరుగుతుంటే ఊరు నుంచి చుట్టాలు వచ్చారు. వాళ్ళకేంటి సార్, అరే మనవరాలను పెళ్లి కూతురుగా చూసుకోవాలి, అది ఎట్లా ఉందో, ఎంత అందంగా ఉందో, ఇలాంటివి ఉంటాయి కదా. వాళ్ళు ఆ తతంగం చూడడానికి వస్తారు అక్కడి నుంచి. మొత్తం చుట్టూ ఒక 10-15 మంది కెమెరాలే సార్. కెమెరా తీసేవాళ్ళు ఒకళ్ళు, తర్వాత ఇంకేదో చేసేవాళ్ళు ఒకళ్ళు, అసిస్టెంట్లు వీళ్ళే ఉన్నారు, చూసే వాళ్ళకి ప్లేస్ లేదు. అయితే దాంట్లో ఒక ఆవిడ గట్టిగా అరిచింది ఎవరిని, ఆ పెళ్లి కూతురు తల్లిని. ఇదేంటే చుట్టూ వాళ్ళు ఉన్నారు, పక్కకు జరగమను, అమ్మాయి కనపట్లేదు మాకు అని అంటే, ఆ తల్లి చెప్పిన సమాధానం వింటే నిజంగా ఇప్పటికి కూడా బాధ వస్తుంది. ఆ తల్లి కూడా వింటే బాగుండు, ఇలాంటి తల్లులు వినాలి. ఏమంది అని అంటే, ఇప్పుడు ఫోటోలు వీడియోలు అనేవి శాశ్వతంగా ఉంటది, మీరు ఉంటారా అని మాట్లాడింది. కానీ అలా 3 రోజుల్లో పుట్టుకోమన్న బంధాలు ఎన్నున్నాయి సార్. ఇంపార్టెన్స్ వీడియోలకు ఇచ్చి ఇంకొక విషయము, ఈ మీరు వివాహ వ్యవస్థ గురించి ఇంత మంచి అద్భుతమైన విషయం వచ్చింది కాబట్టి ఇంకొకటి కూడా చెప్తారు. రీసెంట్ గా ఒక విషయం జరిగింది. పెళ్లి పీటల వరకు వచ్చి సంబంధము క్యాన్సిల్ అయిపోయింది సార్. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఒక తండ్రి బోర్ని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే నాలాంటి వాళ్ళు అడిగారు, ఎందుకండి చెడిపోయింది, వాడు వెధవా అని తేలిపోయింది కదా, పెళ్లి కొడుకు మంచివాడు కాదు, పెళ్లి అమ్మాయి వద్దనుకుంది, పెళ్లి పీటల మీద ఆగిపోయింది. ఎందుకండి వాడు వెధవని తెలిసాడు, పెళ్ళైతే ఎంత భయంకరంగా ఉండేదో ఇప్పుడే తెలిసిపోయింది కదా, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు అని అడిగితే తండ్రి చెప్పిన సమాధానం చెప్పాను కదా, నా కూతురికి ఈ పెళ్లి మండపం మీదే వాడు పరిచయం అయి ఉంటే నేను గర్వపడేవాడిని. కానీ ప్రీ షూట్ వెడ్డింగ్ పేరు మీద బికినీలేసి లిప్ టు లిప్ కిస్సులు ఇచ్చి ఎన్నెన్నో నా కూతుర్ని చేసి ఆ ప్రీ షూట్ వెడ్డింగ్ చేసేసి సోషల్ మీడియాలోకి వదిలేశారు. ఇక్కడ నిండా చీర కట్టుకున్నటువంటి నా కూతుర్ని చూసిన తర్వాత ఈ రోజు ఆ వీడియోస్ అన్ని వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఈ రోజు వీడు నా కూతురికి భర్త కాడు, ఇప్పుడు నా కూతుర్ని నేను మళ్ళీ తనకి ఎలాంటి జీవితాన్ని నేను ఇవ్వగలను అని తండ్రి ఏడ్చిన క్షణాలు. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. మీరన్నట్టు సంప్రదాయాన్ని శాస్త్రాల్ని వదిలేసి ఎక్కడి నుంచో అడాప్ట్ చేసుకొస్తే ముంచుకొచ్చేటటువంటి ఉపద్రవాలు కూడా ఇలాంటివే ఉంటాయి. నిజంగా చాలా గొప్ప విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, విన్నారు కదా సార్ ఎంత క్లియర్ గా చెప్పారంటే సంప్రదాయాన్ని పాటించడం వల్ల వచ్చే రక్షణ ఏంటి అనేది చాలా అద్భుతంగా చెప్పారు. యూత్ తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్ని ముందరే జరుపుకొని పెళ్లి అనేది ఒక తంతు మాదిరి పూర్తి చేసేసుకొని 3వ రోజునో 3వ నెలకో 3వ సంవత్సరానికో విడాకుల మెట్లు ఎక్కుతున్నటువంటి మాలాంటి వాళ్ళకి తెలుసు ఈ రోజు ఈ యొక్క భారతీయ సంతతి యొక్క వివాహ వ్యవస్థకి సంబంధించినటువంటి జీవితము, వివాహానికి సంబంధించినటువంటి లైఫ్ ఎలా ఛిద్రమైపోతుందో మాకు మాత్రమే తెలుసు. కాబట్టి ఎన్నో సందర్భాల్లో సార్ చెప్పారు, నేను కూడా చెప్పాను, దయచేసి సంప్రదాయాన్ని పాటించండి. సంప్రదాయాన్ని పాటించడం వల్ల మనం రక్షణే ఉంటది తప్పితే వేరే ఏ విధమైనటువంటి ఇలాంటి అలజడులు కానీ అల్లకల్లోలు కానీ ఉండవు. నిజంగా సంప్రదాయాన్ని పాటించండి, హిందూ వివాహ చట్టాన్ని గౌరవించండి, వివాహాన్ని గౌరవించండి.